హలో ఫ్రెండ్స్, కొన్నిసార్లు అనిపించిందా మనం బ్రతుకుతున్నామా లేదా జస్ట్ రొటీన్ని ఫాలో అవుతున్నామా అని? లైఫ్ ఫాస్ట్గా నడుస్తుంది, కానీ మనం ఎంజాయ్ చేస్తున్నామా? టైం ఉంది, కానీ మన వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం ఉందా? మన లైఫ్ ఇప్పుడు చూస్తే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ రెస్పాన్సిబిలిటీస్, డెడ్లైన్స్, అలా ఒకటే సైకిల్లో తిరుగుతూనే ఉన్నాం. మార్నింగ్ లేచి వర్క్ స్టార్ట్ చేస్తాం, నైట్ అయ్యాక టైర్డ్గా పండుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వీకెండ్స్ కూడా మనకి నిజంగా బ్రేక్ ఇవ్వడం లేదు. సాటర్డే సండే వచ్చినా కూడా బయటికి వెళ్ళడం కన్నా ఇంట్లోనే ఉండి నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో ఏదో ఒక సినిమా చూద్దాంలే అని అనిపిస్తుంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ టైం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఫ్యామిలీతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం, ఫ్రెండ్స్ తోటి చిల్ అవుట్ అవుదాం అనుకుంటాం, మన ట్రూ ప్యాషన్స్ పైన టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం. కానీ సమ్హౌ అదంతా జరగట్లేదు. వాటి కోసం మనకి టైం లేదు. స్లోగా అన్నోయింగ్లీ మనం ఒక మెకానికల్ లైఫ్లోకి పడిపోతున్నాం. రొటీన్ రొటీన్ అండ్ రొటీన్, అలా రోబోలాగా బ్రతుకుతున్నామా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటప్పుడే ఒక థాట్ వస్తుంది, మన లైఫ్లో కొంచెం పాజ్ కావాలని, కొంచెం బయటికి వెళ్ళి ఫ్రెష్గా బ్రీత్ చేయాలి అని. అలాంటి ఒక స్మాల్ ఎస్కేప్ కోసం మేము డిసైడ్ అయ్యాం 2 days ట్రాన్స్వీచికా రిసార్ట్కి వెళ్దామని. ఫోన్స్ పక్కన పెట్టి మాట్లాడాలని, నవ్వుకోవాలని, మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని. ఎందుకంటే కొన్నిసార్లు మనకి కావాల్సింది పెద్ద వెకేషన్ కాదు, చిన్న బ్రేక్ అంతే, మన లైఫ్ని మళ్ళీ ఫీల్ అవ్వడానికి. సో మన ఈ స్మాల్ ఎస్కేప్ ఎలా ఉంది ఈ వీడియోలో చూద్దామా? సిటీ నుంచి బయటికి డ్రైవ్ స్టార్ట్ చేసిన మూమెంట్ నుంచి ఒక డిఫరెంట్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్లో ట్రాఫిక్, నాయిస్, సిగ్నల్స్ యాజ్ యూజువల్గా ఉన్నాయి. కానీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళంగానే ఆ హసల్ బసల్ స్లోగా తగ్గిపోయింది. రోడ్స్ నారో అవుతూ వచ్చాయి, బిల్డింగ్స్ తగ్గిపోయాయి, ట్రీస్ ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఆ గ్రీనరీ చూస్తే మైండ్లో ఉన్న ప్రెషర్, స్ట్రెస్ అన్నీ స్లోగా డిజాల్వ్ అయిపోయినట్టు అనిపించింది. కార్లో మన ఫేవరెట్ సాంగ్స్ ప్లే చేస్తూ వెళ్ళాం. కొన్ని ఓల్డ్ సాంగ్స్, కొన్ని లేటెస్ట్ బీట్స్, కానీ ప్రతి సాంగ్కి ఒక మెమరీని రిమైండ్ చేసింది. కొన్ని పాటలతో పాటు మనం కూడా పాడుకున్నాం. కొన్ని లైన్స్లో రాంగ్ లిరిక్స్ పాడినా కానీ దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. అలా చిన్న చిన్న మూమెంట్స్ చాలా స్పెషల్గా మారిపోయాయి. మాట్లాడుకుంటూ వెళ్ళాం. ర్యాండమ్ టాపిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ డేస్, కాలేజ్ మెమరీస్, సిల్లీ ఫైట్స్, క్రేజీ ఇన్సిడెంట్స్ అన్నీ డిస్కస్ చేశాం. కొన్ని స్టోరీస్ రిపీట్ అయినా కూడా మళ్ళీ విన్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అలానే ఉంటుంది కదా, అదే ఫీల్ కంటిన్యూ అవుతుంది. మధ్య మధ్యలో సైలెన్స్ కూడా వచ్చింది, కానీ ఇది ఆక్వర్డ్ సైలెన్స్ కాదు. విండో నుంచి బయటికి చూసినప్పుడు ఆ ట్రీస్ అలా స్వే అవ్వడము, ఆ షాడో రోడ్స్ మీద పడడము, ఆ విజువల్స్ చూస్తే చాలా ఎంజాయ్ చేశాం. కొన్ని ప్లేసెస్లో రోడ్ పక్కన ఫీల్డ్స్, స్మాల్ స్మాల్ హిల్స్, ఓపెన్ స్కై కనిపించింది. ఆ వైడ్ వ్యూ చూస్తుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా అనిపించాయి. లైఫ్లో స్ట్రెస్, ప్రెషర్ అన్నీ టెంపరీ కదా అని గుర్తుకొచ్చింది. 2 to 3 hours డ్రైవ్ అయినా కానీ మాకు అసలు టైం తెలియలేదు. ఎందుకంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడం కన్నా ఈ జర్నీని మేము చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశాం. ఎప్పుడూ మనం లైఫ్లో ఏదో ఒక రష్లో ఉంటాం, ఎక్కడికో రీచ్ అవ్వాలని, ఏదో అచీవ్ చేయాలని. కానీ ఇలా ఒక్క డ్రైవ్లో మనం జస్ట్ స్లో అయ్యి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేసినప్పుడు అదే రియల్ హ్యాపీనెస్ అని మనకు అర్థమవుతుంది. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఇలా ఒక్క లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం అనేది జస్ట్ ట్రావెల్ కాదు, మన బాండింగ్ని ఇంకా డీప్గా చేసే టైం.
కొన్నిసార్లు వర్డ్స్ అవసరం లేదు, జస్ట్ ఒక ప్రెజెన్స్ చాలు. ఆ డ్రైవ్, ఆ రోడ్స్, ఆ బ్రీజ్, ఆ సాంగ్స్ అండ్ ఆ కాన్వర్జేషన్స్ ఇవన్నీ కలిసి ఒక మెమరీ క్రియేట్ చేస్తాయి. అది మనతో చాలా కాలం ఉంటుంది. ఈ సిటీ హసల్ అండ్ బసల్ నుంచి కొంచెం దూరం వెళ్ళి ఇలా జర్నీని ఎంజాయ్ చేస్తే మనం మర్చిపోయిన చిన్న చిన్న హ్యాపీనెస్ అన్నీ మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. అప్పుడే మనకి అర్థమవుతుంది, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి పెద్ద రీజన్స్ అవసరం లేదు, సింపుల్గా స్మాల్ మూమెంట్స్ చాలు. లాంగ్ డ్రైవ్లో ఫుల్ ఎంజాయ్ చేసి ఫ్యామిలీతోటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఫైనలీ మన డెస్టినేషన్ ట్రాన్స్విచికాకి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మన రియల్ చిల్ స్టార్ట్. ఫ్రెండ్స్, వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. కైండ్లీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ముందరికి వెళ్ళిపోతే ఈ రిసార్ట్ ట్రాన్స్విచికా రిసార్ట్ వికారాబాద్ అనంతగిరి హిల్స్ మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది. సిటీ నాయిస్ నుంచి కంప్లీట్ డీటాక్స్. ఇది ఒక ప్రాపర్ వీకెండ్ గేట్వే డెస్టినేషన్. ఈ రిసార్ట్ లష్ గ్రీనరీలో ఉంది. నేచర్ ప్లస్ లగ్జరీ కాంబో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సీనిక్ హిల్ వ్యూస్, స్విమ్మింగ్ పూల్ ప్లస్ రెయిన్ డ్యాన్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎన్నో, బాన్ఫైర్ నైట్స్, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అవుటింగ్కి పర్ఫెక్ట్. బేసికలీ చిల్ ప్లస్ థ్రిల్ రెండు ఒకే ప్లేస్లో అన్నమాట. రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్, ఈవెంట్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఇక రూమ్స్ అండ్ స్టే ఎక్స్పీరియన్స్కి వస్తే ఇక్కడ రూమ్స్ గురించి మాట్లాడాలి అంటే డిఫరెంట్ కేటగిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి, బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు. ఫస్ట్ కల్పా రూమ్స్ గురించి చూద్దాం. కంటైనర్ స్టైల్ డిజైన్తో చాలా యూనిక్గా ఫీల్ ఇస్తున్నాయి. కపుల్స్కి ఇవి బెస్ట్. సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. నెక్స్ట్ ఆరాధ్య రూమ్స్. ఇవి గార్డెన్ వ్యూ రూమ్స్, పీస్ఫుల్ వైబ్తో మార్నింగ్ కాఫీ, నేచర్ని హెవెన్లా ఎంజాయ్ చేయొచ్చు. కమ్స్ నెక్స్ట్ ది హన్సా రూమ్స్. ఫ్యామిలీ లేదా గ్రూప్స్ కోసం బెస్ట్ ఆప్షన్. సపరేట్ లివింగ్ ఏరియా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఫ్యామిలీ స్టేకి ఐడియల్ అని మెన్షన్ చేశారు. తమారా రూమ్స్ గురించి చెప్తే ప్రీమియం ఫీల్ అండ్ లగ్జరీ ఎక్స్పీరియన్స్. బ్రేక్ఫాస్ట్, యాక్టివిటీ ప్యాకేజెస్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ విల్లాస్ అయితే అమ్మో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఫ్రెండ్స్, మీరు లగ్జరీ లెవెల్ నెక్స్ట్ స్టెప్ కావాలి అనుకుంటే ఇక్కడ 3 BHK విల్లాస్, 5 BHK గార్డెన్ విల్లాస్, పూల్ విల్లాస్ కూడా ఉన్నాయి. గ్రూప్ అవుటింగ్ అయితే చాలా బెస్ట్. విల్లాస్ అండ్ కాటేజెస్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రైజింగ్ మీరు వాళ్ళని కనుక్కుంటేనే బెటర్, ఎందుకంటే ఇది వేరీస్ ఫ్రమ్ డేస్ టు డేస్. వీకెండ్స్ అయితే ఒక ప్రైస్, వీక్ డేస్ అయితే ఒక ప్రైస్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా కనుక్కోవాల్సింది బుక్ చేసేటప్పుడు మీ దాంట్లో ఏ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మా దాంట్లో జిప్ లైనింగ్ అనేది ఇంక్లూడెడ్ ఉండే, కానీ అదే జిప్ లైనింగ్ వేరే వాళ్ళ కాటేజెస్లో కానివ్వండి, వేరే వాళ్ళ ప్యాకేజెస్లో కానివ్వండి ఇంక్లూడెడ్గా లేదు. సో వాళ్ళు జిప్ లైనింగ్ చేయాలంటే అరౌండ్ 500 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. అలానే మేము తీసుకున్న రూమ్లో మా ప్యాకేజ్లో సైక్లింగ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్, మళ్ళీ మేము సైక్లింగ్కి వేరేగా పే చేయాల్సింది. సో వన్ థింగ్ టు నోటీస్, వెన్ యూ బుక్ ద రూమ్స్ అండ్ మీ ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు మేక్ ష్యూర్ ఏ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ మీరు తీసుకున్న ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అన్నది మీరు వాళ్ళని డెఫినెట్గా కనుక్కోవాలి. నాకు తెలిసిన ప్రైజింగ్ వెరైటీ అయితే అప్రాక్సిమేట్లీ 10,000 per night to maybe 25,000 per night. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్యాకేజ్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద రూమ్ చాయిస్. మీరేది చూస్ చేసుకుంటున్నారు అన్నది మాత్రము మీరు కనుక్కోవాలి. ఇక చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమ్స్కి వస్తే అన్ని రిసార్ట్స్ లాగా ఇది కూడా అరౌండ్ 2 o'clockకి చెక్ ఇన్ అండ్ నెక్స్ట్ డే 12 o'clockకి చెక్అవుట్ అనేది మాత్రం పక్కా. మనకి హై టీ అండ్ డిన్నర్ అనేది మాత్రం ఇంక్లూడెడ్గా ఉంటుంది. హై టీ అండ్ డిన్నర్ వర్ రియల్లీ సూపర్. మీరు వీడియోలో ముందు చూస్తారు ఎలాంటి క్యూసిన్ ఉంది అండ్ వాట్ ఆర్ ద వెరైటీ ఆఫ్ ఫుడ్స్ విచ్ వేర్ అవైలబుల్ అని.
బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్‌లో అయితే దొరకని ఐటెమ్ లేదు. ముందు ముందు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది వాట్ వేర్ ఆల్ ది డిషెస్ దట్ వేర్ అవైలబుల్ అని చెప్పేసి. డోంట్ స్కిప్ ద వీడియో. ఎంటర్ కాగానే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెల్కమ్ జ్యూసెస్తో వెల్కమ్ చేస్తారు. దిస్ ఈస్ అ వెరీ ప్లెజెంట్ ప్లేస్, ఫుల్ ఆఫ్ లష్ గ్రీనరీ. చాలా పీస్ఫుల్గా అనిపించింది. తర్వాత చిన్న బగ్గీలో మీ రూమ్ ఎక్కడుందో అక్కడి వరకు వచ్చి మీ సూట్ కేసెస్ని, మీ లగేజెస్ని డ్రాప్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని వెళ్తారు. మేము 4 మెంబర్స్కి సరిపోయే రూమ్ని తీసుకున్నాం. తపస్య రూమ్ని తీసుకున్నాం. ద రూమ్ వాజ్ సో బ్యూటిఫుల్. కావాల్సినవన్నీ ఉండే. బాత్రూమ్ అయితే వాజ్ వండర్ఫుల్. మీరు ఈ రూమ్ని చూడండి, చాలా బాగుండే. చిన్న పాప కోసం ఎక్స్ట్రా కాట్ తీసుకున్నాం, విచ్ వీ హ్యావ్ దే హ్యావ్ గివెన్ ఎట్ అరౌండ్ 8 o'clock in the night. అసలు మేము రూమ్ని చెప్పాలి అని అంటే రిసార్ట్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ వేర్ ఎంజాయింగ్ ద అదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ వేర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీస్ గురించి చెప్పుకుందాం. అడ్వెంచర్ యాక్టివిటీస్లో వీళ్ళ దగ్గర జిప్ లైనింగ్, జిప్ సైక్లింగ్, రోప్ అబ్స్టికల్ కోర్స్, నెట్ అండ్ టైర్ క్లైంబింగ్ ఉంది. చాలా అడ్వెంచరస్గా అనిపించాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్కి వస్తే వీళ్ళ దగ్గర క్రికెట్ టర్ఫ్, ఫుట్బాల్ టర్ఫ్, ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఇండోర్ గేమ్స్లో వీ హ్యావ్ అ వైడ్ వెరైటీస్ ఆఫ్ లైక్ టేబుల్ టెన్నిస్ కానివ్వండి అండ్ క్యారమ్ బోర్డ్ అలాంటివి ఉన్నాయి. అండ్ ద మెయిన్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ నాకు ఏమనిపించిందంటే నేచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్, ఫారెస్ట్ వాకింగ్ అండ్ బర్డ్ వాచింగ్. ఇది కాంప్లిమెంటరీ ట్రెక్కింగ్ అని అనొచ్చు. ఇది మీ ప్యాకేజ్లో ఉందా లేదా అని కనుక్కోండి. ఇక్కడ మీరు అరౌండ్ మార్నింగ్ 6:30కి లేచి రెడీగా ఉంటే 6:30 to 8 అరౌండ్ వాళ్ళు మిమ్మల్ని అనంతగిరి హిల్స్లో ట్రెక్కింగ్కి తీసుకెళ్తారు. మేము పిల్లలతో ఉన్న కారణంగా వెళ్ళలేకపోయాం. బట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ట్రెక్కింగ్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ అస్ అండ్ మీరు నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే చెప్పినట్టే బాన్ఫైర్ నైట్స్ ఉన్నాయి. నైట్లో ఫైర్ వేసి హ్యాపీగా పాటలు పెట్టారు, చాలా బాగా అనిపించింది. రెయిన్ డ్యాన్స్, బఫెట్ ఫుడ్ అయితే సూపర్ అండ్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, నైట్ వైబ్ అయితే ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంది, బిలీవ్ మీ. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends. But I can see that we're only friends.
ఇది రిసార్ట్లో డైనింగ్ ఏరియా. ఇంకా అన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చేసాం హై టీ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మనకి పకోడీలు అండ్ శాండ్విచెస్, కాఫీ అండ్ టీ అవైలబుల్లో ఉన్నాయి. సూపర్గా తినేసి మళ్ళీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాం. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get this. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the ఫ్రెండ్స్, ఇది రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఏరియా. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కిడ్స్కి వేరే పూల్ ఉంది అండ్ అడల్ట్స్కి డిఫరెంట్ పూల్ ఉంది. అండ్ అక్కడ చూస్తే మీరు రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇక్కడ మేము సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇది అరౌండ్ 7 o'clock వరకు ఓపెన్ ఉంది. అండ్ నైట్ 6:30 కాగానే దీంట్లో పూల్లో లైట్స్ వేశారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మేము రిసార్ట్లో ఉన్నంత టైంలో హాఫ్ ఆఫ్ ద టైమ్ వీ స్పెంట్ ఇన్ ద పూల్. వీ ఎంజాయ్డ్ లైక్ క్రేజీ ఇన్ ద వాటర్ విత్ ద కంప్లీట్ ఫ్యామిలీ. అండ్ చాలా అలసిపోయిన తర్వాత ఆఫ్టర్ ద హై టీ అండ్ ఆల్ మేమేం చేసామంటే ఇండోర్ గేమ్స్లో ఏమున్నాయో జస్ట్ ఒక విజిట్ వేస్తామని వెళ్ళాం. దిస్ ఈజ్ ద ఇండోర్ ప్లే ఏరియా. మీరు చూస్తున్నారు టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డ్ అన్నీ ఉన్నాయి. సో హియర్ యూ కెన్ ఆల్సో సీ ద టెంట్స్ బయట. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ట్రై చేయాలి అనుకుంటే. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get this. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. I just want you under the lights. I just want you when it's my time. I just want you breaking my stride. I just want you. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get this. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends.
ఇంకా మేము రూమ్లో నుంచి తయారై బయటపడి డిన్నర్ టైంకి చేతులు కడుక్కొని హ్యాపీగా రెడీ అయిపోయాం. ఫ్రెండ్స్, ఇక్కడ డిన్నర్ స్టార్ట్ అయ్యాక డైట్ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ మరి. ఫుడ్ సూపర్గా ఉంది, వైబ్ అయితే డబుల్ సూపర్. డిన్నర్ హియర్ ఇస్ టోటల్ హ్యాపీనెస్. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can't say that we're only friends. But I can't say that we're only friends. ఇంకా డిన్నర్ చేసేసి అమ్మయ్య అనుకొని రూమ్లోకి వెళ్దాం అనుకున్నాం. ఆహా, కానీ ఆ రిసార్ట్ మమ్మల్ని రూమ్లోకి వెళ్ళనివ్వలేదు. ఒక సైడ్ ఏమో మ్యూజికల్ చైర్స్ ఆడుతుంటే ఇంకోసారి బాన్ ఫైర్. కిడ్స్ వర్ రియలీ ఎంజాయింగ్. అక్కడ మ్యూజిక్ ప్లే చేశారు అండ్ ఎవ్రీ వన్ వర్ డాన్సింగ్. కొంతమంది జస్ట్ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ హీట్ కన్నా ఇక్కడ మెమరీస్ హీట్ చాలా ఎక్కువ. మధ్యలో ఫైర్, పైన స్టార్స్, చుట్టంతా చీకటి. లైఫ్లో ఇలాంటి మూమెంట్సే కదా కావాలి. ఇక్కడ మేము కాసేపు కూర్చొని ఆ కోల్డ్ నైట్లో కూడా వార్మ్ మెమరీస్ని నింపుకొని ఇంకా అక్కడి నుంచి కదిలాం. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. అలా ఆ డే నైట్ ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ట్రెక్కింగ్కి వెళ్దామా లేదా అని ఆలోచించుకున్నాం. వద్దు అనిపించింది, కానీ పొద్దున్నే లేచి నేచర్ని ఎంజాయ్ చేసుకుందాం అనుకుందాం. కానీ రాత్రంతా ముచ్చట్లు. సో పొద్దున చాలా లేట్గా లేసాం. అండ్ అక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. మోస్ట్లీ అసలు బ్రేక్ఫాస్ట్ అయిపోయే టైంకి వెళ్ళాం, ఎందుకంటే రాత్రంతా ముచ్చట్లు పెట్టాం కదా. మరి అలా మెల్లిగా నడుచుకుంటూ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. చూద్దామా బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కుజిన్స్ ఇన్ బ్రేక్ఫాస్ట్. లేదు, ఉంది అని చెప్పడానికి లేదు. దోశ, ఇడ్లీ, వడ, పూరి అన్నీ ఉన్నాయి. ఆమ్లెట్, ఎగ్, బ్రెడ్, బటర్ అండ్ సో మెనీ అదర్ వెరైటీస్. పొంగల్, పోహా, ఓట్స్, లేని ఆప్షన్ ఏం లేదు. ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్, టీ, కాఫీ, ఆల్ వర్ దేర్. కడుపు నిండా తిన్నాము. హ్యాపీగా మళ్ళీ ఇండోర్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళాం. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can't say that we're only friends.
was something far over, and I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. అలా ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకొని పక్కనున్న వేరే రూమ్స్ని ఒక లుక్ వేసుకొని బయటికి వచ్చాక చెప్పాలంటే ఫ్రెండ్స్, ఆనెస్ట్లీ చెప్పాలి అంటే మా టైం ఇంకా ఇక్కడ అయిపోయింది అని రియలైజ్ అయ్యాం. ఇక్కడ నుండి వెళ్దామా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ పీస్ఫుల్ వైబ్స్, ఈ మెమరీస్ ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు కదా అని అనిపించింది. బట్ లైఫ్ అంటే ఇదే కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్. మనం మళ్ళీ మన రొటీన్లోకి వెళ్ళాలి. మన జాబ్స్, మన రెస్పాన్సిబిలిటీస్, అదే మన రియాలిటీ. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ మొత్తం వర్క్ కోసం మాత్రం కాదు. సమ్టైమ్స్ పాజ్ పక్కా తీసుకోవాలి. ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి. మనని మనం రిఫ్రెష్ చేసుకోవాలి. ఎందుకంటే రిఫ్రెష్ అయిన మైండ్తో వర్క్ చేస్తే లైఫ్ చాలా బెటర్గా అనిపిస్తుంది. కొందరు అనుకుంటారు బ్రేక్ తీసుకోవడం అంటే టైంని వేస్ట్ చేయడం అని. బ్రేక్ తీసుకోవడం అంటే టైంని వేస్ట్ చేయడం కాదు, అదే మనకి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఇస్తుంది. వీ కెన్ పర్ఫార్మ్ మచ్ బెటర్ ఎట్ అవర్ వర్క్. వీ కెన్ పర్ఫార్మ్ ఎట్ అవర్ ఆప్టిమమ్ లెవెల్ ఇఫ్ వీ టేక్ ఎ బ్రేక్. సో ఫ్రెండ్స్, లైఫ్ బిజీ అయినా కొంచెం టైం మీకోసం మీరు తీసుకోండి. మెమరీస్ని ఎర్న్ చేయడం కూడా లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. See you in the next video. Until then, stay happy and keep exploring. మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. Every night I wait. Paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over, and I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. Thank you for watching the video till the end. Like and subscribe.